బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై మానవ హక్కుల సంఘం మావోయిస్టు బంధుమిత్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు విషప్రయోగం చేసి ప్రాణాలతో ఉన్న మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి వారిని చంపినట్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి, ఎన్కౌంటర్ ప్రదేశానికి మీడియా వారిని అనుమతించకుండా హడావిడిగా పోలీసులు ప్రయత్నించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆరోపించారు. దీంతో మానవ హక్కుల సంఘాలు ప్రభుత్వం హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇక దీంతో తీర్పు వచ్చే వరకు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలను భద్రపరచాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దీంతో 7 మృతదేహాలను ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో భద్రపరిచారు. ఇక నిన్న కాకతీయ మెడికల్ కళాశాల వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ ఆ పోస్టుమార్టం విషయంలో బంధుమిత్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై మానవ హక్కుల సంఘం మావోయిస్టు బంధుమిత్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల విషప్రయోగం చేసి ప్రాణాలతో ఉన్న మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి వారిని చంపినట్లుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వెన్నెల, మనం చూడొచ్చు, ఆదివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుంచి పోలీసుల వ్యవహార శైలి పట్టి అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా ఎన్కౌంటర్ లో 5 చనిపోయారని చెప్పారు. తర్వాత ఇంకా 7 చనిపోయారని చెప్పడం జరిగింది. మార్నింగ్ పోలీసులు చెప్తున్న ప్రకారం ఉదయం 6:20 కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ దళాలకి మావోయిస్టులు కనపడ్డారు. మావోయిస్టులు కనపడిన తర్వాత మేము వారికి లొంగిపోమని మేము ఆదేశించాము. అయినా వారు ఆదేశాలు బేతరు చేస్తూ వారు మా పైన ఫైరింగ్ చేస్తే ఆత్మరక్షణ కోసం మేము ఫైరింగ్ చేయడం వల్ల ఫైరింగ్ ఆగిపోయిన తర్వాత మేము సర్చ్ ఆపరేషన్ చేస్తే మాకు 7 మృతదేహాలు అయితే లభించాయి. మృతి చెందిన మావోయిస్ట్ బాడీలు లభించాయి, కొంత ఆయుధాలు లభించాయని వారు ఎస్పీ ప్రకటన రిలీజ్ చేశారు. కానీ ఎస్పీ ఎక్కడైతే ఎన్కౌంటర్ పూర్తయిన తర్వాత సర్చ్ ఆపరేషన్ చేసి గ్రేహౌండ్స్ దళాల ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని అంతా వారి ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత అక్కడికి ఎస్పీ చేరుకున్న తర్వాత ఇక్కడ ఎన్కౌంటర్ ప్రదేశానికి ములుగు ఎస్పీ శబరీష్ చేరుకున్న తర్వాత కూడా 6 రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా అయితే ప్రజలు చెప్పారు. ఇట్లా అంతేకాకుండా పోలీసులు రిలీజ్ చేసిన మావోయిస్టు మృతదేహాల ఫోటోలో కూడా అనేక అనుమానాలు తావించాయి. ఇటు ఒక పక్క వారు పైన వామిటింగ్ చేసుకున్నట్టుగా కనపడింది, చేతులు కొంత చిద్రం అయిపోయి కనపడటంతో ఇటు తలకాయ భాగం కూడా మొత్తము చిదిరిపోయినట్టు కనపడటంతో వెంటనే ఈ విషయం తెలుసుకున్న పౌర హక్కుల సంఘాలు అయితే ప్రకటన రిలీజ్ చేశాయి. ఇది మావోయిస్టులకి విష ప్రయోగం చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న మావోయిస్టులని ప్రాణాలతో దొరికించుకొని అనేక చిత్రహింసలకి గురి చేసి చంపారని వెంటనే మా పౌర హక్కు సంఘాలు ప్రకటన రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియా వారిని కూడా పోలీసులు అనుమతించలేదు. అసలుకి ఈ యొక్క ప్రాంతానికి 3 నుంచి 4 కిలోమీటర్ దూరంలోనే మీడియాని అడ్డుకున్నారు. వారి యొక్క ఏదైతే మీడియాని అనుమతించకపోవటం, ఇలాంటి ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్కౌంటర్లో పోలీసుల వ్యవహార శైలి, ఈసారి జరిగిన వ్యవహార శైలి చూస్తే అనేక అనుమానాలకు తావిచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఏదైతే మన తహసీల్దార్ల బృందాన్ని తీసుకెళ్లి పంచనామా చేసిన తర్వాత మొదటగా ములుగు ఆసుపత్రికి డెడ్ బాడీస్ ని తరలిస్తాము అని అక్కడ ఫ్రీజర్స్ ఏర్పాటు చేసి మీడియాకి తెలియజేయడం జరిగింది. అలాగే రాత్రి 8 గంటల ప్రాంతంలో అదే ట్రాక్టర్ ద్వారా ఏటూరు నాగారం అడవిలోంచి ములుగు పంపించడం జరిగిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య అడవిలో 2 గంటలకు పైగా మృతదేహాలను ఆపేసి తిరిగి ఆ మృతదేహాలని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి ఇక్కడ ఫ్రీజింగ్ చేశారు. మనం చూడొచ్చు. అదే కాదు, ఈవెన్ పోస్ట్ మార్టంలో కూడా మనకి డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు. నిన్న మృతి చెందిన 7 మావోయిస్టు మృతదేహాలకి ప్రొఫెసర్ సిహెచ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. 7 మృతదేహాలకు సుమారు 8 గంటల సమయం పట్టిందని చెప్పుకోవచ్చు.
అయితే ఒక పక్క కాకతీయ మెడికల్ కళాశాల బృందం ఇక్కడ సిబ్బంది పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నప్పటికీ నిన్న మా ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాయి. ఆ లంచ్ మోషన్లో ప్రభుత్వ లాయర్లకు వీరి లాయర్లకి వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన క్రమంలో వీరి అనుమానాలన్నీ మొత్తం వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తే అది ప్రభుత్వ లాయర్లు దాన్ని సమర్థించుకున్నారు. అడవిలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము మీడియాని అనుమతించలేదు, పోలీసులు కూడా అడావుడిగా తీసుకురావడం జరిగిందని వారు వాదించినప్పటికీ ఈ ప్రజా సంఘాలు కోర్టుకి ఒకటే అభ్యర్థించాయి, మాకు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం లేదు, ఈ ఎన్కౌంటర్ బూట్కం ఎన్కౌంటర్ కాబట్టి హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో బంధుమిత్రుల సమక్షంలోనే ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పేసి వారు అనేక అనుమానాలు కోర్టు ముందుకు తీసుకెళ్లడంతో కోర్టు ఈరోజు మంగళవారానికి తీర్పు వాయిదా వేసింది. అంతవరకు 7 మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగించకుండా ఫ్రీజింగ్ అక్కడే మన సామాజిక వైద్యశాలను భద్రపరచాలనేసి చెప్పడం జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఇటు బంధుమిత్రులు పోలీసులు అయితే కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి. నిన్న మనము ఇదే విషయంలో ఈ మృతదేహాలను పరిశీలించడానికి ఇటు ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు వస్తున్న నేపథ్యంలోనే మల్లంపల్లిలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఇక్కడ రాకుండా వారిని అక్కడే ఆపివేసి తిరిగి పంపించడం జరిగింది. అంతేకాదు నిన్న సాయంత్రము ఏటూరు నాగారం మహాదేవ్పూర్ డివిసిఎం మృతుడైన మధు భార్య మీనాను తన మధు బ్రదర్ రాజయ్య రావడం జరిగింది. వీరిని ఎవరైతే అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ వీరందరూ కలిసి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు వారికి కూడా అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు మృతదేహాలు చూడడానికి. వారు మృతదేహాలు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన స్టేట్మెంట్ అయితే పక్కా ఇది బూటుకప్ ఎన్కౌంటర్, ప్రాణాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారు చంపారు. ఎందుకంటే బాడీలు ఎక్కడో కాల్పుల్లో చనిపోతే బాడీలోకి బుల్లెట్ దిగడం వల్ల చనిపోయినట్టుగైతే మృతదేహాలు లేవు. ప్రాణాలతో దొరికిన వారిని అనేక చిత్రహింసలు చేసి ఆ తలకాయ కూడా మొత్తం అంతా పలగొట్టడం జరిగింది ఏం లేకుండా. ఆ తర్వాత చేతులు కూడా విడిచివేశారు, ఛిద్రమైపోయినాయి, చేతులు కూడా ఛిద్రమైపోయినాయి. ఇది ఎక్కడ మొత్తం ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఒక పక్క పోలీసులు మాత్రం ఇది నిజమైన ఎన్కౌంటర్, మేము ఎంత అప్పీల్ చేసినప్పటికీ వారు మాపై ఎదురు కాల్పులు జరపడంతోనే మేము ప్రాణరక్షణ కాల్పులు జరిపామని వారు చెప్తున్న పరిస్థితి. చూడాలి, మావోయిస్టులు కూడా ఇంకా ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ పోలీసులు చెప్తున్నారు 12 మంది పైన ఉంటే 7 మాత్రమే చనిపోయారు, మిగతా వారు తప్పించుకున్నారని. కానీ మనకు అందుతున్న సమాచారం అక్కడ ఉన్నదే 7, ఆ 7 కూడా చనిపోయారు. కాబట్టి ఆ మావోయిస్టు కరెక్ట్గా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రకటన రిలీజ్ చేస్తారు. వారు కొంత ఇక్కడ ఉన్న పరిస్థితులు కొంత వారికి సహకరించక వారి ప్రకటన లేట్ అయింది. వారి ప్రకటన అనంతరం మాత్రం మనకి ఇంకొంత సమాచారం తెలిసే ఉంది వెన్నెల. కాకపోతే ఏంటంటే ఈరోజు హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందని మాత్రం ఇటు బంధుమిత్రులు ఇటు పోలీసులు అధికారులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఇంటికాడనే ఉంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంటికాడనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగలేకుంటేనే నేను ఇంట్లో ఉంటున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లున్నాడు, ఏ ఏరియాలో పనిచేస్తుండు, ఏ స్థాయి అనేది కూడా నాకేం తెలియదు, సమాచారం కూడా లేదు. కాబట్టి ఇది వీళ్ళు మధు తర్వాత పేరు ఎంత చెప్తే మేము వచ్చినాము. ఈ అక్క వాళ్ళు కూడా మాకు తీసుకొచ్చి సహకరించారు. ఎందుకంటే మేము ఎటు పోవాలో ఏమో మాకు కూడా తెలియదు కదా, ఎవరు అరెస్ట్ చేసేది తెలియదు, ఎవరు ఏం చేసేది తెలియదు. కాబట్టి మేము వచ్చి చూసినాము. చూడడానికి మేము ఫ్యామిలీతో సహా వచ్చినాం. కానీ మాకు ఇద్దరికే పర్మిషన్ ఇచ్చారు, మాకు అందరి ఫ్యామిలీ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి. దాంతో పాటు ఇది ఎన్కౌంటర్ కాదు, ఆ బాడీని చూస్తే ఎన్కౌంటర్ లాగా లేవు. ఆ బాడీలో మొత్తం తుక్కు చేసి మొత్తం తలనైతే మొత్తం తుక్కు చేసి పడేసారు. ఒక్కొక్క బొక్క గిట్లా కదులుతుంది ముట్టుకుంటేనే. కళ్ళు వెళ్ళినాయి, కళ్ళు వీకేసిర్రు. మొత్తం ఇదంతా మొత్తం ఒక పేసు మాత్రమే ఉంచిండ్రు. కానీ ఇవన్నీ ఇళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు అయింది. అది తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు. తూట అనేది ఇది ఒక్కటే గీడ కనబడుతుంది. అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది, దూరం నుండి కాల్చింది కాదు ఆ తూట కూడా. దాంతో పాటు ఇదైతే వాళ్ళు ఇసమిచ్చి చంపారా లేకుంటే ఏదన్నా మత్తు మంది ఇచ్చి వాళ్ళని కంట్రోల్గా తీసుకొని హింసించి చంపిర్రు వాళ్ళని అందరినీ. ఒక మహిళ ఉంది కదా, ఆమెనైతే ఘోరంగా ఆమె అంగి చింపేసి గొంతిక ఇక్కడ కట్ చేసినట్టు కనబడుతుంది ఫోటోలలో మాకు. ఈ భుజాన్ని మొత్తం తుక్కు నాశనం చేసి చెయ్యి ఇట్లా మలుచుకుంటే మన చెయ్యి పైకి రాదు, ఆమె చెయ్యి ఇట్లా వెనకది కనబడుతుంది అరిచెయ్యి. అంటే ఎంత ఘోరంగా హింసించారు అనేది అక్కడ మనకు ఒక మహిళను కూడా ఆ రకంగా హింసించారు. పోలీసులు అంటారు మానవత్వం కోసం చేస్తాం, మేము రక్షకులం అంటారు. ఇది రక్షకుల పనేనా? చెప్పండి, మీరైనా ఆలోచించండి.
రక్షకులు అంటే పట్టుకోండి, మీరు పట్టుకున్నారు కదా, మీరు వాళ్ళని సరెండర్ చేసుకోండి. తుపాకులు గుంజుకున్నాక వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని కాల్స్తారు చెప్పండి మీరు ఒకసారి. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు సరెండర్ చేయించలేదు? మీరు అంత కసిగా మీరు ఎందుకు చంపుతుర్రు? అంటే మీకు అంత కష, అంటే అంత కష. వాళ్ళు ఏమన్నా